అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1997వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని అంకన్న చెవుడు అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది వారణాసి శ్రీరామకృష్ణ గారు. భూస్వామి భూషయ్య ఇంటికి కన్నం వేస్తూ దొరికిపోయిన అంకన్నకు 2 ఏళ్ళు జైలు శిక్ష పడి ఆనాటితో పూర్తయింది. కొత్వాలు అతన్ని పిలిచి సంగతి చెప్పి, ఒరే, దొంగతనం తప్పని ఈ పాటికి నీకు తెలుసుండాలి, అవునా అని ప్రశ్నించాడు. దానికి అంకన్న వినయంగా, అయ్యా, పుట్టు వెర్రి వెధవ తప్ప ఈ లోకంలో దొంగతనం మోసం తప్పని తెలియని వాడెవడుంటాడు అన్నాడు. తప్పని తెలిసి దొంగతనం చెయ్యాలని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు కొత్వాలు. కులవృత్తి మానకూడదనేది పెద్దలు చెప్పే మాట. మా తాత ముత్తాతల నుంచి కూడా ఇది మా కులవృత్తి. నేను దొంగతనం తప్పంటే అది నా వంశంలోని పెద్దలందరినీ అవమానించినట్టు అవుతుంది అన్నాడు అంకన్న. కొత్వాలు చిన్నగా నవ్వి, సరే, బయటికి వెళ్ళాక ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. క్రమం తప్పకుండా చెవులు శుభ్రం చేసుకోదలిచాను అన్నాడు అంకన్న. ఏరా, నాతోనే వేలాకోలాలు ఆడుతున్నావా అంటూ కల్లెర్ర చేశాడు కొత్వాలు. అంకన్న చేతులు జోడించి, అయ్యా, నేను మీతో వేలాకోలాలు ఆడగలిగినంత వాన్నా? నేను చెబుతున్నది మీరు అడిగిన దాన్ని గురించే అన్నాడు. నీ మాటల్లో ఏదో మర్మం ఉంది, కాస్త వివరంగా చెప్పు అన్నాడు కొత్వాలు. అంకన్న 1-2 క్షణాలు తటపటాయించి, అయ్యా, భూస్వామి భూషయ్య గారి ఇంటికి ఆ కన్నం వేయడానికి వారం రోజులు ముందుగానే ఏదో పని కల్పించుకొని ఆయన గారింటికి వెళ్ళి ఇనప్పెట్టె ఎక్కడ ఉందో పసిగట్టాను. కన్నం ఎక్కడ వేయాలో ఆలోచించి గోడ బయట ఒక గుర్తు పెట్టాను. ఆ రాత్రి ఆ గుర్తును సరిగ్గా పోల్చుకోలేక ఇనప్పెట్టె పక్కగా వేయాల్సిన కన్నాన్ని సరిగ్గా ఇనప్పెట్టె వెనక వేశాను. గుణపం దెబ్బ తగిలి పెట్టె చిన్నగా శబ్దమైంది. అది కొండమీది గుడిలో గంట మోగినంత స్వల్పంగా వినిపించింది. అయితే మరుక్షణంలోనే భూషయ్య గారు ఆయన పని మనుషులిద్దరూ వచ్చి నన్ను కన్నం దగ్గరే పట్టేశారు అన్నాడు. అతడి మాటలకు కొత్వాలు, అది సరే, ఆ క్రమం తప్పకుండా చెవులు శుభ్రం చేసుకోవడం ఏమిటో ఆ సంగతి మాత్రం చెప్పలేదు అన్నాడు. అయ్యా, అదే చెప్పొస్తున్నాను. భూషయ్య గారు నన్ను 2-3 దెబ్బలేశాక, ఏరా, నీకెంత ధైర్యం? గుణపం పోటుకు ఇనప్పెట్టె ఖంగు ఖంగుమంటున్నా నిద్రలేవని ముద్దును అనుకుంటున్నావా? ఆ శబ్దానికి కుంభకర్ణుడైనా నిద్రలేస్తాడే అన్నాడు. ఆ మాటలతో నాకు చెవుడు పట్టుకున్నదేమో అన్న అనుమానం కలిగింది. జైల్లో చేరాక చిన్న పుల్లకు ఇంత దూది చుట్టి చెవులు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ 2 ఏళ్లలో చెవులు బాగై చీమ చిటుక్కుమన్నా వినపడడం మొదలైంది. అందుకే క్రమం తప్పకుండా ఆ పని చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకు కోపగించుకున్న కొత్వాలు, అంటే ఎప్పటిలా కన్నపు దొంగగా బతుకుతాననే కదా నీ మాటలకు అర్థం అన్నాడు. అంకన్న మౌనంగా ఊరుకున్నాడు. అప్పుడు కొత్వాలు చేతికర్రతో అతడి భుజం తట్టి, ఒరే మతిమాలిన వెధవా, నీవొక సంగతి గ్రహించినట్టు లేదు. ఆ రోజు రాత్రి నువ్వు భూషయ్య గారింటి గోడకు పెట్టిన గుర్తు నీ కంటికి కనబడలేదంటే నీకు ఎంతో కొంత రేచీకటితో పాటు చత్వారం కూడా వచ్చి ఉంటుంది అన్నాడు. వెంటనే అంకన్న కొత్వాలు కాళ్ళ మీద పడి, అయ్యా, నాకు 45 ఏళ్ల వయసు. అప్పుడు చెవులు వినబడక, ఈసారి కళ్ళు సరిగా కనబడక ఇంకోసారి జైలు పాలవ్వాలని లేదు. ఆ భూషయ్య గారి దగ్గరే ఏదైనా పని ఇప్పించండి, బుద్ధిగా బతుకుతాను అన్నాడు. కొత్వాలు తృప్తిగా తలాడించి, ఇప్పుడు నా వెంటరా, ఆ భూషయ్య గారి ఇంటి దగ్గరికి వెళదాం అంటూ బయలుదేరాడు. ధన్యవాదాలు.